సీఎం గారు ఏమంటున్నారంటే ముందు వరద తగ్గనివ్వండి, ఖచ్చితంగా మీరు ఏవైతే నష్టపోయారో అవన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని చెప్తున్నారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి కూడా వచ్చి సాయం చేశారు, చేయలేదు అనలేదు. మేము చేశారు, ఆయన ఏం చేయట్లేదు. ఆయన చేయలేదు. ఆయన పెట్టిన గోడకేగా మేము ఎంత దెబ్బతిన్నాం. ఆ గోడ లోపలే మోసుకుంటాం సామాన్ అంతా. ఆ గోడ కట్టాడని రూపాయి పోగు చేసుకుని కష్టపడి రాత్రి రెయ్యింబోలు ఇప్పుడు ఆ కిష్టలో పెట్టేశాం. మాకెవరో చూస్తారు, మాకెవరు ఇప్పుడు తెచ్చి పెడతారు, తెచ్చి పెట్టే వాళ్ళు కూడా లేరు. దీన్ని కూడా రాజకీయం చేస్తే నేనే గోడ కట్టాను కాబట్టి ఈ మాత్రమే ఆగింది, లేకపోతే ఆయన గోడ గురించే మేము దెబ్బతిన్నాం. గోడ నుంచి మోసుకున్నాం. రోజు గోడ ఉంది అని మోసుకున్నాం. రాదు కిష్టనే ఆగిపోయాము. నేనైతే పనికాడ నుంచి వచ్చాను. నేను బందర్ రోడ్ లో తిరుపతి డాబా కాడ చేస్తాను. నేను కట్టుగొడ్డలతో ఎలాగ ఉండిపోయాను. పని ఇంటికి వచ్చాను. నేను కట్టుగొడ్డలతో ఎలాగ ఉండిపోయాను. నా పిల్లడు ఎకలంగు, నాకు భర్త కూడా లేడు. నాకు పిల్ల పెళ్లి చేశాను. నేనైతే ఎలాగ ఉండిపోయాను. నా ఇంట్లో మొత్తం పోయిన ఏమీ లేవు, మాకు శూన్యం అయిపోయింది. ఇప్పుడు ముందు వరద ఉధృతి తగ్గేదాకా చెప్పారు బాబు. అది బెమ్మాళ్ళు ఏ సీఎం చేయలేరు. ఈ సీఎం రాకపోతే జనాలు చచ్చిపోయారు కూడా. బెమ్మాళ్ళ చేశారు. మా చంద్రన్న బ్రహ్మాండం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అదేదో ఆయన మమ్మల్ని ముంచేసాడు. మా మటుకు గోడ వల్ల మోసపోయినాము. ఇదిగో ఏ గుట్లతో ఉన్నాం చూడండి. భోజనాలు అవన్నీ అందిస్తున్నారు. చెప్పారు ఎవరితోనూ ఆలో రావాలి, ఎవరితోనూ చేయిస్తాను. ఆహారం గురించి కానీ లేకపోతే వాళ్ళ మంచినీటి సౌకర్యం గురించి కానీ ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఇక్కడ దాకా వస్తున్నారా? అంటే లోపల దాకా వచ్చి వాళ్ళ అవసరాలు తీరుస్తున్నారంటారా? వస్తున్నామండి. మా స్టాఫ్ ఉన్నారు, అందరూ ఇన్ టైం వచ్చి వాళ్ళకి అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. శానిటేషన్ వర్క్స్ కూడా చూస్తున్నాము. వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా మాక్సిమం చూసుకుంటున్నాము. అంటే దాదాపుగా మన పైన అధికారులు అంటే ఒక లెవెల్ అధికారుల వరకే ఉంటారు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆయన ఫీల్డ్ లెవెల్ కి వచ్చి చూస్తున్నారు సార్. మాకు రెగ్యులర్ గా టీసీస్ జరుగుతున్నాయి. సార్ మాట్లాడుతున్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ మాతోనే ఉన్నారు. ఎవ్రీథింగ్ మాకు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాని ప్రకారంగా అందరికి సహాయం అందిస్తున్నారు. అంటే స్థానికంగా కూడా చెప్తున్నారు, చాలా సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మీరు ఏమాత్రం అలసత్వం వహించిన ఉద్యోగాలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందని కూడా చెప్తున్నారు. అంటే ఇది కేవలం మిమ్మల్ని బెదిరించడానికి లేకపోతే వాళ్ళకి సాయం అందాలి అనేది లేదండి. ఫ్లడ్ రిలీఫ్ గా మేము చేస్తున్నాము. ఇవన్నీ బెదిరింపు కాదు, ఇట్స్ అవర్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ. యాజ్ గవర్నమెంట్ వర్కర్స్ ఇట్స్ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇన్ టైం మేము వస్తున్నాము. ఎవ్రీవన్ ఆన్ ది ఫీల్డ్ అన్నమాట. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఇంత వరద ఉధృతి అనేది ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు. ఇప్పుడు మొత్తం ఇంట్లో సామాన్లన్నీ వదులుకొని బయటకు వచ్చాం. ఏమి తెచ్చుకోలే అసలు. బట్టలు వేసుకునే బట్టలతో వచ్చాం. లోపల నుంచి మొత్తం పోనాయి. డబుల్ కొట్టు మంచాలు పోనాయి, బీరువాలు పోనాయి, మొత్తం ఫ్రిడ్జ్లు. బతకడానికి పర్వాలేదు. రాత్రి బాగానే పెట్టారు. ఇవాళ పొద్దున్న పులిహోర వచ్చింది, ఉప్మా వచ్చింది.